నెక్స్ట్ అయితే మేము శ్రీకాళరామ్ టెంపుల్కి వచ్చాము. ఇది కూడా హనుమాన్ టెంపుల్ దగ్గరలోనే ఉంది. ఈ టెంపుల్లో రాముడి విగ్రహం నల్లగా ఉండడం వల్ల టెంపుల్కి కాలరామ్ అనే పేరు వచ్చింది. ఈ టెంపుల్ని పూర్తిగా నల్లని బస్టాల్ రాయితో నిర్మించారు. ఈ టెంపుల్ చాలా పురాతనమైంది. 7వ శతాబ్దం నుండి 11వ శతాబ్దం వరకు రాష్ట్రకూటుల కాలం నాటిది. మొదట ఇస్లామిక్ దాడిలో ముస్లిమ్స్ ఈ ఆలయాన్ని కూల్చివేశారు. అప్పుడు ఈ ఆలయ పూజారులు రాముని విగ్రహాన్ని గోదావరిలో విసిరేశారు. ఒకరోజు రాత్రి నల్ల రంగులో ఉన్న రాముని విగ్రహం గోదావరి నదిలో ఉన్నట్లు పేష్వాకు చెందిన సర్దార్ రంగారావు ఓదేకర్ అనే అతనికి కల వచ్చింది. అప్పుడు ఆయన విగ్రహాన్ని తెచ్చి ఆలయానికి నిధులు సమకూర్చి 1788లో మళ్ళీ కట్టించారనమాట. ఆలయంలో సభా మండపం, ముఖ మండపం ఉంటుంది. గర్భాలయంకి ఎదురుగా ఆంజనేయ స్వామి విగ్రహం ఏర్పరిచారు. గర్భాలయంలో రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి ఉంటారు. రాముడికి